సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనగా ఉంది. పిల్లరా, ముందుగా మీ అందరికీ శుభాలు తెలియజేసుకోవాలి. దానికి ముందుగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి దృశ్యాన్ని మనం చూసాం. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఎంత నిజంగా వాళ్ళ పొట్టను పెట్టుకున్నారండి. దగ్గరగా 28 మందిని. ఏమండి, ఎంత దారుణమైనటువంటి మరణం ఇది. ఇటువంటి మరణకాండ, ఈ మరణకాండ ఆగేది ఎప్పుడు అర్థం కావట్లేదండి. ఆలోచిస్తుంటే ఎంత హృదయ విదారకం అయిపోతుందంటే చాలా బాధగా ఉందండి. ఎంతమంది అమాయకులు బలైపోతున్నారండి. మీకు తెలుసు కదండి, జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంత ఘోరమండి. బట్టలు ఇప్పి మరీ వారు చంపేశారంటే, షూట్ చేశారంటే ఎంత ఘోరమండి. మరి ఈరోజు పాకిస్తాన్ వచ్చినటువంటి ఉగ్రవాదులు అంటున్నారు. సరే, ఎవరన్నది ముందు అసలు ఒక మనిషిని మరో మనిషిని చంపడం ఇది ఎక్కడండి? ఇది ఎంత న్యాయమా? ఇది ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందండి. చాలా బాధగా ఉంది. ఈ ఉన్మాదం, ఈ ఉన్మాదం ఘోరంగా ఈరోజు ఈ భారతదేశంలో ఏమండి ఎంత ఘోరంగా జరుగుతుంది. ఎంతమంది అమాయకులు బలైపోయారు. నూతనంగా వివాహం చేసుకున్న వారు కూడా ఆ ప్రాంతానికి వెళితే మరి వారు వివాహం చేసుకొని కొత్తగా వివాహం చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా మరి వాళ్ళు పచ్చని సంసారం కూడా అక్కడ నిలువున తన భార్య ముందే తన భర్తని ఘోరంగా ఏమండి కాల్చి చంపేశారండి. రక్తపు మడుగుల్లో ఆ రక్తపు ఏరులో వాళ్ళందరూ కూడా అల్లాడిపోతూ తమ ప్రాణాలు విడిచిపెడుతుంటే ఏమండి హృదయ విదారకం కాదా అండి? ఎంత బాధేస్తుందండి. ఏ గ్రంథం చెప్పిందండి ఇలా సాటి మనిషిని ప్రాణాలు తీయమని? ఏ గ్రంథం చెప్పిందండి సాటి మనిషిని ప్రాణాలు తీయమని? ఏమండి, ఆడ చంపుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అసలు నువ్వు ముస్లిమ్స్వా లేకపోతే హిందువా లేకపోతే నువ్వు ఏ మతానికి సంబంధించాడని చెప్పేసి బట్టలోడదీసి మగవాళ్ళను కూడా ప్యాంటు కూడా ఎప్పదీపిచ్చి ఏమండి భయంకరంగా మరి చంపారంటే ఏమండి ఎంత ఆశ్చర్యం అంటే, అసలు ఎవరు హిందూ అయితే ఏంటి, ముస్లిమ్స్ అయితే ఏంటి, క్రైస్తవులు అయితే ఏంటండి, ఎవరైనా కానీ మరి మనుషులే కదండి. చచ్చిపోతుంది వాడు హిందువు అయినా, వాడు క్రైస్తవుడైనా, లేకపోతే వాడు ముస్లిమ్స్ అయినా, ఎవరు చనిపోయినా ఏమండి వాళ్ళు ఎవరండి? భారతీయులు కాదా? ఒక ఇండియన్సే కదండి. ఎంత ఘోరమండి. ఆ మూర్ఖులకి ఏమండి, ఆ మూర్ఖులకి ఎంత అసలు ఆ కరుడు కట్టిన మనస్తత్వం ఎలా వచ్చిందండి? ఏమండి, అసలు దీనికి బైబిల్ ఒప్పుకుంటుందా అని అడిగితే బైబిల్లో దీని గురించి ఏమండి ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు యేసు ప్రభు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సందర్భాన్ని గూర్చి ఏమండి క్రీస్తుకు పూర్వం ఆయన క్రీస్తు శకంలో ప్రారంభంలోనే 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసండి? అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అన్నాడండి. మిమ్మును చంపే ప్రతి వాడు కూడా తాను దేవునికి సేవ చేయిస్తున్నానని చెప్పుకొను కాలము వచ్చుతున్నదనండి. ఏమండి, ఆయన చెప్పినట్టే వచ్చిందండి. ఖచ్చితంగా వచ్చిందండి. అది ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలో చెప్పాడు, ప్రారంభ శతాబ్దంలో చెప్పాడండి. ప్రారంభ శతాబ్దంలో చెబితే ఏమండి ఈరోజు అది అక్షరాలు మనం చూస్తున్నామండి. ఏంటంటే చంపుకోవడం, నరుక్కోవడం, పొడుచుకోవడం, ఏమండి భయంకరంగా ఈ చాప కింద నీరులా ముట్టడిస్తున్న ఈ ఉగ్రవాదాన్ని ఆపేది ఎవరండి? దీన్ని ఆపేది ఎవరు చెప్పండి? జిహాద్ అంటే ఏం చెప్పండి? జిహాద్ అంటే మనిషిని చంపటమా? ఈరోజు ఏమండి ఎక్కడో పాకిస్తాన్లో ఉగ్రవాదులు వచ్చి కాశ్మీర్ మరి ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వారిని చంపేస్తే ఈరోజు కొంతమంది వీడియోలు చేసుకుంటూ మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాం సోదరులు కూడా ఇలా చేస్తారని చెప్పేసి, లేకపోతే ముస్లిమ్స్ ఇలా అని చెప్పేసి ఒకరి మీద కూడా పెట్టిరేగిపోతున్నారు, ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ పిల్లరా, ఎవడో ఒకరు చేసిన దానికి అందరి మీదకి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతో బాధేస్తుందండి. వారు నిలువున వాళ్ళ ప్రాణాలు పోయినాయి కదండి. నిలువున వాళ్ళు విహారయాత్రకు పోయిన వాళ్ళు ప్రాణాలు నిలువున పోయినాయి అంటే ఏమండి వాళ్ళు మనుషులా, వాళ్ళు పశువులా? అసలు వాళ్ళు నిజంగా ఈరోజు మనం ఇస్లాం సోదరులు ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతూ, సయ్యద్ గారు మాట్లాడుతూ వాళ్ళని ముక్కలు ఖైమా చేయమని చెబుతానంటే కారణం ఖైమా చేయాలండి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదండి. నరమాంస భక్షకులు అన్నారండి ఒకప్పుడు. ఏమండి నరమాంస భక్షకులు అంటే పేరున్నాం కానీ ఏనాడు కూడా
మనం చూడలేదండి. ఆ పేరు మనం విన్నామే కానీ ఆ నరమాంస భక్షకులు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ వీళ్ళండి ఈ తాలిబాన్లుగా ఉగ్రవాదులుగా మారిపోతున్న వీళ్ళందరూ ఈ పాకిస్తాన్ ప్రాంతాల్లో నిలువున మనిషి చంపుతూ ఎవరి కత్తి పెట్టి నరుకుతున్నారు, తుపాకి పెట్టి కాలుస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మరి కాల్చి చంపేస్తున్నారంటే ఎటుపోతుందండి మన దేశం? మనం ఏమవుతుంది? మన చట్టాలు ఏమవుతున్నాయి? మన అధికార ప్రభుత్వం యంత్రాంగం ఏమవుతుంది? అర్థం కావట్లేదండి. ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఈరోజు అక్కడ ఆ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి విషయాన్ని చూసినప్పుడు అక్కడ 1,80,000 మందిని మరి ఆర్మీని మరి తీసేసినట్టుగా, ఆ డబ్బుకి ఆశపడి ఆ ఉద్యోగస్తుల్ని ఆపినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 1,80,000 మంది ఆర్మీని ఆఫ్ చేశారు. ఈరోజు ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రాణాలు పోతున్నా కానీ ఏమండి, ప్రాణాలు పోతున్నా అక్కడ తుపాకీ శబ్దాలు, ఆ భయంకర శబ్దాలు వినొస్తున్నా కానీ, పటపట ఆ పేలుడు శబ్దాలు వినపడుతున్నా కానీ ఏమండి, అప్పుడెప్పుడు వెనక ఆర్మీ ఆ టీం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎంత ఘోరం జరుగుతుందండి ఇలాగా. అందుకే దీనికి బైబిల్లో దేవుడు చెప్పాడండి, మనిషిని చంపి దేవుడికే మేము సేవ చేస్తున్నాం, ఇదే జిహాద్ అని అంటున్నారంటే ఎంత ఘోరం అండి. ఏమండి, అసలు నిజం చెప్పాలి, మనిషిని చంపడం కాదండి గొప్ప, మనిషిని చంపడం కాదు, మనిషి కొరకు నీ ప్రాణం పెట్టాలి, అది గొప్ప అండి. అసలు పిరికోడు ఎవడంటే అవతల వ్యక్తిని చంపేవాడు పిరికోడు, అవతల వ్యక్తిని నరికేవాడు పిరికోడు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఈ విధంగా కదా పొట్టన పెట్టుకుంది. ఇలా ఎంతమంది సేవకులు పొట్ట పెట్టుకుంటున్నారు. ఈరోజు హిందువులు చెప్పారంటే హిందూ ఎవరు? మన భారతీయుడు కదా, హిందూ మన భారతీయుడు. హిందువులు చంపేదండి. హిందూ అయినా, ఇస్లాం సోదరుడైనా, ముస్లిమ్స్ అయినా, లేకపోతే ఒక క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, సిక్కులైనా, ఎవరైనా వాళ్ళెవరు మన సోదరులండి. మనమంతా ఒక తండ్రి గర్భాన పుట్టిన వాళ్ళం. మనమంతా ఒక తండ్రి గర్భాన పుట్టినటువంటి మనుషులు ఒకరినొకరు చంపుకుంటుంటే ఇది రాక్షస పాలన లెక్కన ఉంది తప్ప ఇదేమన్నా బాధేస్తుందండి. ఎంతమంది ఆ రక్తపు మడుగుల్లో వారు విలవిల్లాడిపోతుంటే ఏమండి చూస్తూ వండుకోలేకపోయామండి. ఏమండి, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది. కానీ ఈరోజు ఆ ఉగ్రవాదులు ఏమండి అడిగి చంపుతారు. బట్టలు ఇప్పి ఇదే కులం ఏ మతం అడిగి ఐడి కార్డు చూపించిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా చంపేస్తున్నారంటే ఎటుపోతుంది దేశం? భద్రత వలయం ఏమైపోయింది? అమాయకులు బలైపోతున్నారు ఈరోజు. ఒకడొకడు కులాల పేరు మీద, మతాల పేరు, వర్గాల పేరు మీద అంతే తత్వాలతో కుక్కలు చెప్పిన ఇస్తర్లు చింపుకొని చంపుకుంటున్నారు, ఒకరొకరు చంపేసుకుంటున్నారు. ఇదేనా చంపుకోవడమేనా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అవసరమైతే నీ పొరుగువాని కోసం ప్రాణం పెట్టమన్నాడు కానీ ప్రాణం తీయమనలేదు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పాడు దేవుడు. ఏమండి, దీనికి బైబిల్ సమర్థించదండి. అందుకని ప్రేమ సామ్రాజ్యం నెలకొల్పబడాలి మన భారతదేశమే కాదు అన్ని దేశాల్లో కూడా. కానీ ఇదేం ప్రేమ అండి? మనిషిని చంపడం, చిన్న పిల్లల తలకాయలు పగలగొట్టి, మెదడు పగలగొట్టి, కాళ్ళు నరికి, చేతులు నరికి, ఏమండి పళ్ళని రాలగొడుతున్నారంటే ఏమండి అసలు వాడు ఎంత రాక్షసత్వం, వాడు ఎంత కఠోరమైనటువంటి ఉక్రోషంతో వాళ్ళు ఆ పని చేస్తారంటే ఏమండి ఎంత ఘోరం అండి. మళ్ళీ వాడు ఆ మతోన్మాది వాడు చంపుతూ, ఆ ఉగ్రవాది చంపుతూ ఏమన్నాడు తెలుసా అండి? పోయి నీ మోడీ చెప్పుకుంటాడట. తన భార్యని వదిలిపెట్టి పోయి నీ మోడీ చెప్పుకోమన్నాడట. ఎంత ఘోరం అండి. ఇలా దేశాల మీద దేశాలు. ఒకసారి మీరు ఆలోచించండి, ఈరోజు యుక్రెయిన్ మీద రష్యా, ఈరోజు ఇజ్రాయెల్ మీద హమాస్, ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్. ఎక్కడ చూసిన యుద్ధాలు, మరణకాండ, ఎక్కడ చూసినటువంటి భయంకరమైన ఈరోజు మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఘోరమైన మరణాలండి. ఏ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. కానీ ఇలా భయంకరంగా మరణాలు జరుగుతున్నాయండి. సరైన శిక్ష పడకపోవటం వల్ల, భయం లేకపోవటం వల్ల కదా ఇదంతా కూడా. అందుకేనండి యేసు ప్రభు ముందే చెప్పాడండి, ఆయన రాకడకి ఇవన్నీ కూడా చూశాను. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, అక్కడక్కడ యుద్ధములు, రాజ్యాల మీద రాజ్యాలు, ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు. ఈరోజు ఎక్కడండి అమాయకుడు బలైపోతున్నాడండి. అమాయకులే కదండి బలైపోతుంది. ఇప్పుడు అధికార యంత్రాంగంలో, అధికార పెత్తనంలో బాగానే ఉన్నారు కానీ అమాయకులు బలైపోతున్నారు. నేడు ఏమండి
ఎంతమంది ఈరోజు అమాయక ప్రజలు బలైపోతున్నారు. అందుకే పిల్లరా, ఆ చనిపోయిన వారి కోసం ఓదార్పు కోసం ప్రార్థన చేయండి. క్రైస్తవ సోదరులు చెప్తున్నారు, దయచేసి ప్రార్థన చేయండి. మన దేశం మారాలి, మన దేశంలో ఉన్నటువంటి ఈ తీరు మారాలి, ఈ పద్ధతి మారాలి, అందరూ సామరస్యం రావాలి, ఈ కులతత్వం, ఈ కులమైన గొడ్డలు కూల్చేసేయాలి. అందరూ సమానత్వం, దళితుడు లేదు, నిమ్మజాతి లేదు, కడజాతి లేదు. తలొంచి పుట్టినోడు క్షత్రియుడని, బుధాలోంచి పుట్టినోడు వైశ్యుడని, తొడలోంచి పుట్టినోడు శూద్రుడు, పాదాలోంచి పుట్టిన శూద్రుడని, తలలోంచి పుట్టినోడు బ్రాహ్మడని, ఇలా పేర్లు చెప్పుకున్నామే. ఇవన్నీ పోవాలండి. మనిషిని మనిషిగా చూడాలి. హిందూ అయినా, ముస్లాం అయినా, ముస్లిమ్స్ అయినా, లేకపోతే క్రైస్తవుడైనా, లేకపోతే బౌద్ధుడైనా, సిక్కుడు, ఏ జాతిని, ఏ కులమైనా సరే మనిషిని మనిషిగా చూద్దాం. దయచేసి ప్లీజ్ మనిషిని మనిషిగా చూద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ మనిషిని మనిషిగా చూద్దాం. ఇలాంటి మూర్ఖులకి శిక్ష పడాలి, ఖచ్చితంగా పడుతుంది. ఆలస్యమైనా సరే పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వం కూడా గుర్తించి అమాయకులు బలైపోతున్నారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, మంచి చట్టం తీసుకోండి, మంచి శిక్షలు అమలు చేయండి. దయచేసి అమాయకులు బలైపోతున్నారు. ఆ మరణించిన వారికి సహాయపడదాం. తప్పకుండా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రైస్తవులారా, అందరం ఏకం అవుదాం, ప్రార్థన చేద్దాం. కులాలుగా, ప్రాంతీయ తత్వాలుగా, మతాలుగా విడగొట్టుకోవద్దు. ఏమండి, అందరూ కూడా దేవుడు ఒక్కడే కదండి. ఈ భారతదేశంలో మన భారత రాజ్యాంగంలో, మన యొక్క అంబేద్కర్ రాసినటువంటి మరి భారత రాజ్యాంగంలో అద్భుత ఆర్టికల్ 25, 26 ప్రకారంగా, మరి ఆర్టికల్ 14 నుంచి 19 ప్రకారంగా ఆలోచిస్తే నిజంగానే ఎవరి దేవుని వారు బోధించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ఎవరి స్వార్థ వారు ప్రకటించుకోవచ్చు. మరి మత స్వాతంత్రం ఈ భారతదేశం, లౌకిక భారతదేశం. అటువంటి ఈ భారతదేశంలో మనందరం కూడా కలిసి ఉందాం. దయచేసి ఈ చంపుకోవటం, నరుక్కోవటం, పొడుచుకోవటం ఆపేద్దాం. మనిషిని చంపితే ఏమొచ్చిందండి? బైబిల్ మాత్రం అలా చెప్పలేదండి. బైబిల్ ఒకటి చెప్పింది, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని కొరకు నీ ప్రాణం పెట్ట నువ్వు బద్ధుడు అయి ఉన్నావు అన్నారు. కాబట్టి మనం ప్రాణం పెట్టే మనస్సు మనకు ఉండాలి. అందుకే శాంతి మార్గంలో మనం కొనసాగుదాం. శాంతి ప్రదాతలుగా మనం ఉందాం. అందరిని ప్రేమిద్దాం. కాబట్టి తప్పకుండా ఆ మరణించిన వారి కొరకు హిందువులైన వారు మన సోదరులండి, ఇస్లాములైనా మన సోదరులే, క్రైస్తవులైన మన సోదరులు, బౌద్ధులైన, సిక్కులు, ఏ చేతిలో వాళ్ళంతా మన సోదరులు. మనమంతా యావత్తు మీద కాపురం ఒకరి నుండి వచ్చామని బైబిల్ చెప్పిందండి. ఏనాడు అపొస్తలుల 17వ అధ్యాయంలో 26వ వచనంలో యావత్తు మీద కాపురం ఒకరి నుంచి వచ్చామని అంతా. కాబట్టి మనం అంతా ఒకటేనండి. దయచేసి ప్రార్థించండి. వెళ్ళరా, ఎక్కడో దేశంలో జరిగితే మన దేశం కాదు కదా అనుకుంటున్నారు, ఎక్కడో రాష్ట్రంలో జరిగితే మన రాష్ట్రం కాదు కదా అనుకుంటున్నారు, ఎక్కడో జిల్లాలో అయితే మన జిల్లా ఎందుకైతే వేరే జిల్లా అనుకుంటున్నారు, ఎక్కడో ఒకళ్ళు ఊర్లో జరిగితే మన ఊరు ఎందుకు వేరే ఊర్లో కదా అనుకుంటున్నారు, ఎక్కడో ఊర్లో జరిగి ఎక్కడో పల్లెలో జరిగితే మన పల్లె ఎందుకు వేరే పల్లె అనుకుంటున్నారు, అదే ఇంట్లో జరిగితే మన ఇంట్లో కదా, నాకు కాదు కదా అనుకుంటున్నారు. అలా కాదండి. అందరూ మన సోదరులు బలైపోతున్నారు. అందుకే చేతనంత వరకు ప్రార్థించండి, న్యాయం చేద్దాం, శాంతిని చేకూరేలాగా ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రార్థించండి. ఆ ఉగ్రవాదులకి శిక్ష పడాలి, ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. తప్పకుండా ప్రార్థించండి. మరి ఆ మరణించిన వారికి నివాళులను అర్పిస్తూ వారి కుటుంబాలకి ఓదార్పును దేవుడు ఇవ్వాలని ఇప్పటివరకు చివరి వరకు ఈ వీడియోను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.